ఓం శాంతి. ఆగస్ట్ 14వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, మీది అనాదిగా వస్తున్న సోదర సంబంధం. మీరు సాకారంలో సోదరీ సోదరులు కనుక మీకు ఎప్పుడు క్రిమినల్ దృష్టి, వికారీ దృష్టి ఉండరాదు. ప్రశ్న: విజయీ అష్టరత్నాలుగా ఎవరవుతారు? వారి విలువ ఏమి? జవాబు: ఎవరి మనసులో క్రిమినల్ ఆలోచనలు ఉండవో, పూర్తిగా మంచి సివిల్ పవిత్ర దృష్టి ఉంటుందో వారే అష్టరత్నాలుగా అవుతారు, అనగా కర్మాతీత స్థితిని పొందుతారు. వారి విలువ ఎంత అధికంగా ఉంటుందంటే, ఎవరిపైనైనా గ్రహచార ప్రభావం పడితే వారికి అష్టరత్నాల ఉంగరం ధరింపజేస్తారు. అది ధరిస్తే గ్రహచారం తొలగిపోతుందని భావిస్తారు. అష్టరత్నాలుగా అయ్యే మీ బుద్ధి దూరదేశి బుద్ధి అయినందున నిరంతరం భాయి స్మృతిలోనే ఉంటారు. ఓం శాంతి. వారి పేరేమిటో ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రాహ్మణులు, బ్రహ్మకుమారులు, కుమారీలు అనేక మంది ఉన్నారు. దీని వలన మీరు దత్తత తీసుకోబడిన పిల్లలని నిరూపించబడుతుంది. ఒకే తండ్రి పిల్లలు కనుక తప్పకుండా దత్తత తీసుకోబడిన వారే. బ్రహ్మకుమారులు, కుమారీలు అయిన మీరే దత్తత తీసుకోబడిన పిల్లలు. చాలామంది ఉన్నారు. ఒకటేమో ప్రజాపిత బ్రహ్మ పిల్లలు, మరొకటి పరమపిత పరమాత్ముని శివుని పిల్లలు. కనుక వారికి పరస్పరం సంబంధం ఉంది. ఎందుకంటే వారి పిల్లలు ఆత్మిక పిల్లలు, వీరి పిల్లలు దైహిక పిల్లలు. వారి పిల్లలైతే భాయి అవుతారు. ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సాకార సోదరీ సోదరులుగా అవుతారు. సోదరీ సోదరులకు క్రిమినల్ సంబంధం ఎప్పుడూ ఉండదు. మీ గురించి వీరు అందరినీ సోదరీ సోదరులుగా చేస్తారని అంటారు. తద్వారా శుద్ధమైన సంబంధం ఉంటుంది. క్రిమినల్ దృష్టి ఉండదు. కేవలం ఈ జన్మలో ఈ దృష్టి ఉంటే తర్వాత భవిష్యత్తులో ఎప్పుడూ క్రిమినల్ దృష్టి ఉండదు. అక్కడ సత్యయుగంలో కూడా సోదరీ సోదరులుగా భావిస్తారని కాదు. అక్కడైతే మహారాజు మహారాణి ఎలా ఉంటారో అలాగే ఉంటారు. ఇప్పుడు మనం పురుషోత్తమ సంగమయుగంలో ఉన్నామని, అందరము సోదరీ సోదరులమని పిల్లలైన మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ పేరైతే ఉంది కదా. ప్రజాపిత బ్రహ్మగా ఎప్పుడు అయ్యారో ఈ ప్రపంచానికి తెలీదు. మనము పురుషోత్తమ సంగమయుగ బీకేలమని ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు. ఇప్పుడు దీనిని ధర్మమని అనరు. ఇప్పుడు ఈ కులము స్థాపన అవుతూ ఉంది. మీరు బ్రాహ్మణ కులానికి చెందినవారు. మేము బ్రహ్మకుమారి కుమారులము, ఒకే ప్రజాపిత బ్రహ్మ సంతానమని మీరు చెప్పుకోగలరు. ఇది కొత్త విషయం కదా. మేము బీకేలమని చెప్పుకోగలరు. వాస్తవానికి మనమందరం సోదరులము, ఒకే తండ్రి పిల్లలము. వారిని దత్తు పిల్లలని అనరు. మనము ఆత్మలము, వారి అనాది సంతానం. వారు పరమపిత పరమాత్మ, సుప్రీం సోల్. మరెవ్వరిని సుప్రీం అనే మాట అనరు. సంపూర్ణ పవిత్రులనే సుప్రీమని అంటారు. అలాగని అందరిలో పవిత్రత ఉందని అనము. ప్యూరిటీని ఈ సంగమంలోనే నేర్చుకుంటారు. మీరైతే సంగమయుగ నివాసులు.
ఉదాహరణకు కలియుగ నివాసులు సత్యయుగ నివాసులని అంటారు కదా. అలాగే మీరు సంగమయుగ నివాసులు. సత్యయుగము కలియుగమైతే చాలామందికి తెలుసు. దూరదేశ బుద్ధి గలవారిగా ఉంటే అర్థం చేసుకోగలరు. కలియుగము సత్యయుగానికి మధ్యలో ఉన్న దానిని సంగమయుగమని అంటారు. శాస్త్రాలలో అయితే యుగే యుగే అనేశారు. తండ్రి అంటారు, నేను యుగ యుగములో రాను. మేము పురుషోత్తమ సంగమయుగి బ్రహ్మకుమారి కుమారులమని మీ బుద్ధిలో ఉండాలి. మనము సత్యయుగంలోనూ లేము, కలియుగంలోనూ లేము. సంగమయుగం తర్వాత సత్యయుగము తప్పకుండా రావాలి. మీరిప్పుడు సత్యయుగంలోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. పవిత్రత లేకుండా అక్కడకు ఎవ్వరూ వెళ్ళలేరు. ఈ సమయంలో మీరు పవిత్రంగా అయ్యేందుకు పురుషార్థులు. అందరూ పవిత్రంగా లేరు. చాలామంది పతితంగా కూడా అవుతారు. నడుస్తూ నడుస్తూ కింద పడిపోతారు. మళ్ళీ వెతుక్కుంటూ వచ్చి అమృతం తాగుతారు. వాస్తవానికి అమృతం వదిలి విషం తాగేవారిని కొంతకాలం రానియ్యరు. కానీ అమృతం పంచేటప్పుడు అసురులు దాక్కుని వచ్చి కూర్చునేవారని కూడా గాయనం ఉంది. ఇంద్రసభలో ఇటువంటి అపవిత్రులు వచ్చి కూర్చుంటే వారికి శాపం తగులుతుందని ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. ఒక గంధర్వ కన్య ఒక వికారిని తీసుకొస్తే వారికి ఎటువంటి గతి పట్టింది? వికారీలైతే తప్పకుండా కింద పడిపోతారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయం. వికారులు ఎదగలేరు. వారు వెళ్ళి రాయిగా అయిపోయారని అంటారు. మనుషులు రాయిగానో చెట్టుగానో అయిపోతారని కాదు. రాతి బుద్ధి గలవారిగా అయిపోయారని, ఇక్కడికి పారసబుద్ధి గలవారిగా అయ్యేందుకు వస్తారు. కానీ దాగి ఉండి విషం తాగితే రాతి బుద్ధిగానే ఉండిపోతారని రుజువవుతుంది. ఇది సన్ముఖంలో అర్థం చేయించబడుతుంది. శాస్త్రాలలో అయితే కూర్చొని ఊరకే రాసేశారు. ఇంద్రసభ అని పేరు పెట్టారు. ఎక్కడ పుష్యరాగమో రకరకాల దేవకన్యలను చూపుతారు. రత్నాలలో కూడా నెంబరు వారీగా ఉంటాయి కదా. కొన్ని చాలా మంచి రత్నాలు, కొన్ని మామూలు రత్నాలు ఉంటాయి. కొన్నిటి విలువ తక్కువ, కొన్నిటి విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. నవరత్నాల ఉంగరాలు కూడా చాలా తయారు చేస్తారు, అడ్వర్టైజ్ చేస్తారు. పేరైతే రత్నాలే. ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా. కానీ వీరిలో వజ్రము, వైఢూర్యము, మాణిక్యము, పుష్యరాగము కూడా కూర్చొని ఉన్నారు. రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. వాటి విలువలో కూడా చాలా వ్యత్యాసం ఉంటుంది. అలాగే పూలతో పోల్చబడతారు. వాటిలో కూడా రకరకాల పుష్పాలు ఉన్నాయి. ఎవరెవరు పుష్పాలో పిల్లలకు తెలుసు. బ్రాహ్మణీలు మార్గదర్శకులుగా అయ్యి వస్తారు. వారు మంచి పుష్పాలుగా ఉంటారు. కొంతమంది స్టూడెంట్లు కూడా అర్థం చేయించడంలో చాలా చురుకైన వారు ఉంటారు. పుష్పాన్ని బాబా బ్రాహ్మణికి ఇవ్వకుండా అటువంటి స్టూడెంట్లకు ఇస్తారు. నేర్పించే వారికన్నా వారిలో చాలా మంచి గుణాలు ఉంటాయి. ఏ వికారాలు ఉండవు. కొంతమందిలో అవగుణాలు ఉంటాయి. క్రోధభూతము, లోభభూతము ఉంటాయి. వీరు ఫేవరెట్ మార్గదర్శకులని, వీరు 2వ నెంబరు వారని బాబాకు తెలుసు.
కొంతమంది పండాలు జిజ్ఞాసువులంత ఫేవరెట్గా ఉండరు. ఎవరిని తీసుకొస్తారో వారు ఫేవరెట్గా అవుతారు. నేర్పించేవారు మాయా ప్రభావంతో వికారాలలోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. చాలామందిని ఊబి నుండి బయటకు తీస్తారు, కానీ తామే కూరుకుపోయి మరణిస్తారు. మాయ చాలా శక్తివంతమైనది. క్రిమినల్ అయి మోసగిస్తుందని పిల్లలకు కూడా తెలుసు. వికారీ దృష్టి ఉన్నంత కాలం సోదరీ సోదరులుగా ఉండాలని లభించిన డైరెక్షన్ ప్రకారం నడుచుకోలేరు. పవిత్ర దృష్టి గలవారు సివిల్ అయి గలవారు క్రిమినల్ అయి గలవారిగా మారిపోతారు. క్రిమినల్ అయి పరివర్తనై పక్కా సివిల్ అయి దృష్టి గల వారిగా తయారైతే దానినే కర్మాతీత స్థితని అంటారు. స్వయాన్ని ఇంతగా పరిశీలించుకోవాలి. కలిసి ఉన్న వికారీ దృష్టి ఉండరాదు. ఇక్కడ మీరు సోదరీ సోదరులుగా అవుతారు. మీ మధ్య జ్ఞాన ఖడ్గం ఉంది. మనము పవిత్రంగా ఉండేందుకు పక్కా ప్రతిజ్ఞ చేయాలి. కానీ బాబా ఆకర్షణ కలుగుతోంది, ఇంకా ఆ స్థితి పక్కాగా అవ్వలేదని రాస్తారు. ఇది కూడా ఉండరాదని పురుషార్థం చేస్తారు. పూర్తి పవిత్ర దృష్టిగా తయారైతేనే విజయం పొందగలరు. స్థితి ఎలా ఉండాలంటే ఎటువంటి వికార సంకల్పము కూడా రాకూడదు. దీనినే కర్మాతీత స్థితని అంటారు. ఇదే గమ్యం. ఎంత వండర్ఫుల్ మాల తయారవుతుంది. అష్టరత్నాల మాల కూడా ఉంటుంది. పిల్లలు అనేక మంది ఉన్నారు. ఇక్కడ సూర్యవంశము చంద్రవంశము స్థాపన అవుతాయి. వారందరి నుండి ఫుల్ పాస్ అయ్యి స్కాలర్షిప్ తీసుకునేవారు 8 రత్నాలు వెలువడతారు. వాటి మధ్యలో వారిని రత్నాలుగా తయారు చేసే వజ్రం శివుణ్ణి ఉంచుతారు. అలా రత్నాలుగా తయారు చేసేవారు వారే. గ్రహచారం పట్టినా అష్టరత్నాల ఉంగరం ధరిస్తారు. ఈ సమయంలో భారతదేశంపై రాహుదశ ఉంది. ఇంతకు ముందు కూడా వృక్షపతి అనగా బృహస్పతి దశ ఉండేది. మీరు సత్యయుగంలో దేవతలుగా ఉండి విశ్వముపై రాజ్యపాలన చేసేవారు. తరువాత రాహుదశ కూర్చుంది. ఇప్పుడు మీకు మనపై బృహస్పతి దశ ఉండేదని తెలుసు. దాని పేరు వృక్షపతి దశ. క్లుప్తంగా బృహస్పతి దశ అని అంటారు. మనపై బృహస్పతి దశ ఉండేటప్పుడు మనం విశ్వానికి అధిపతులుగా ఉండేవారము. ఇప్పుడు రాహుదశ కూర్చోవడంతో గవ్వల వలె తయారయ్యాము. ఇది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. అడిగే పని కూడా లేదు. గురువులు మొదలైన వారిని ఈ పరీక్షలో పాస్ అవుతామా అని అడుగుతారు. ఇక్కడ కూడా మేము పాస్ అవుతామా అని బాబాను అడుగుతారు. పాస్ అయ్యే పురుషార్థం చేస్తూ ఉంటే ఎందుకు పాస్ అవ్వరని చెప్తారు. కానీ మాయ చాలా శక్తివంతమైనది. తుఫానులోకి తెస్తుంది. ఈ సమయంలో అయితే బాగుంది. పోను పోను చాలా తుఫానులు వస్తే ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు. మరి నేను గ్యారంటీ ఎలా ఇస్తాను? ఇంతకు ముందు మాల తయారు చేసేవారము. ఎవరినైతే 2, 3 నెంబరులో ఉంచామో వారిప్పుడు లేనే లేరు. ఒక్కసారిగా ముళ్ళుగా తయారైపోయారు. అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వజాలదని బాబా అంటారు. యుద్ధ మైదానం కదా. ఈరోజు బ్రాహ్మణులు, రేపు శూద్రులుగా తయారైపోతారు. వికారాల్లోకి పోయారంటే శూద్రులైపోయారు.
రాహుదశ కూర్చుంటుంది. బృహస్పతి దశ కొరకు పురుషార్థం చేసేవారు. వృక్షపతి చదివించేవారు. నడుస్తూ నడుస్తూ మాయా చెంపదెబ్బ తగిలింది. మళ్ళీ రాహుదశ తలపై కూర్చుంది. విశ్వాసఘాతకులుగా అవుతారు. ఇలా అన్ని చోట్ల జరుగుతుంది. ఒక రాజ్యాన్ని వదిలి వేరే రాజ్యంలోకి వెళ్ళి శరణు తీసుకుంటారు. వీరు మనకేమైనా పనికొస్తారా అని వారు కూడా చూస్తారు. వారికి పనికొస్తారనుకుంటే శరణిస్తారు. అలా చాలామంది ద్రోహులుగా అవుతారు. విమానంలో విమాన సహితంగా పోయి వేరే రాజ్యంలో కూర్చుంటారు. తర్వాత వారు విమానాన్ని తిరిగిచ్చేస్తారు. విమానానికి శరణు ఇవ్వరు. అదైతే ఆ రాజ్యం యొక్క ప్రాపర్టీ కదా. వారి వస్తువును వారికి తిరిగి ఇచ్చేస్తారు. మిగిలే మనుషులకు శరణునిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి వద్దకు శరణుకై వచ్చారు. మా శీలం కాపాడండని అంటారు. ద్రౌపది, వీరు నన్ను వివస్త్రను చేస్తున్నారు, పతితను కాకుండా రక్షించు అని పిలిచింది కదా. సత్యయుగంలో ఎప్పుడూ వివస్త్రలుగా అవ్వరు. వారినైతే సంపూర్ణ నిర్వికారులని అంటారు. చిన్న పిల్లలైతే నిర్వికారులుగానే ఉంటారు. ఇక్కడ గృహస్థ వ్యవహారంలో ఉంటూ సంపూర్ణ నిర్వికారులుగా ఉంటారు. భలే స్త్రీ పురుషులు కలిసే ఉంటారు, అయినా నిర్వికారులుగానే ఉంటారు. అందుకే మనము నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతున్నామని అంటారు. అది నిర్వికారి ప్రపంచము. అక్కడ రావణుడుండడు. దానిని రామరాజ్యమని అంటారు. రాముడని శివబాబాను అంటారు. రామనామం జపించడం అనగా తండ్రిని గుర్తు చేసుకోవడం. రామ రామ అంటున్నప్పుడు బుద్ధిలో నిరాకారుడే ఉంటాడు. రామ రామ అని అంటారు. సీతను వదిలేస్తారు. అలాగే కృష్ణుని పేరు జపిస్తారు, రాధను వదిలేస్తారు. ఇక్కడైతే తండ్రి ఒక్కరే ఉన్నారు. నన్నొక్కరినే స్మృతి చేయండని వారంటున్నారు. కృష్ణుణ్ణి పతిత పావనుడని అనరు. చిన్నతనంలో రాధాకృష్ణులు సోదరీ సోదరులు కూడా కాదు, వేరువేరు రాజ్యాలకు చెందినవారు. పిల్లలైతే శుద్ధంగానే ఉంటారు. బాబా కూడా అంటారు, పిల్లలైతే పూలు, వారిలో వికారీ దృష్టి ఉండదు. పెరిగి పెద్దవారైనప్పుడు ఆ దృష్టి ఉంటుంది. అందుకే బాలురు మహాత్ములకు సమానమని అంటారు. కానీ పిల్లలు మహాత్ముల కన్నా ఉన్నతమైనవారు. మహాత్ములకు మేము భ్రష్టత్వంతోనే జన్మించామని తెలుసు. చిన్న పిల్లలకు ఇదేమీ తెలీదు. తండ్రికి పుత్రునిగా అవుతూనే ఆ పుత్రునికి వారసత్వం ఉండనే ఉంది. మీరు విశ్వరాజధానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అది నిన్నటి విషయమే. ఇప్పుడు మళ్ళీ మీరే అవుతారు. ఎంత గొప్ప ప్రాప్తి అవుతూ ఉంది. కనుక స్త్రీ పురుషులు సోదరీ సోదరులుగా అయ్యి పవిత్రంగా ఉండడం పెద్ద విషయమా? కొంచెం శ్రమ కూడా అవసరమే కదా. అవును, నెంబరువారు పురుషార్థమనుసారం ఇప్పుడు బృహస్పతి దశలోకి వెళ్తారు. స్వర్గానికైతే వెళ్తారు. చదువు ద్వారా కొందరు ఉన్నత పదవిని పొందుతారు. కొందరు మధ్యస్థం, కొందరు పూలుగా అవుతారు. కొందరు ఎలాగో అవుతారు. ఇది తోట కదా, మరి పదవి కూడా అలాగే పొందుతారు. ఇలాంటి పుష్పాలుగా అవ్వాలంటే పురుషార్థం బాగా చెయ్యాలి.
అందుకే బాబా పిల్లలకు చూపించేందుకు పుష్పాలను తీసుకొస్తారు. పూల తోటలో అయితే అనేక రకాల పుష్పాలు ఉంటాయి. సత్యయుగము పూల తోట, ఇది ముళ్ళాడవి. ఇప్పుడు మీరు ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఒకరినొకరు ముళ్ళుతో గుచ్చుకోవడం నుండి రక్షించుకునే పురుషార్థం చేస్తున్నారు. ఎవరు ఎంత పురుషార్థం చేస్తే అంత గెలుపును పొందుతారు. ముఖ్యమైన విషయం కామముపై గెలుపు పొందితేనే జగజ్జీతులుగా అవుతారు. ఇదంతా పిల్లలపై ఆధారపడి ఉంది. యువకులు చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది, వృద్ధులకు తక్కువ. వానప్రస్థ స్థితిలో ఉన్న వారికి మరీ తక్కువ. పిల్లలకు చాలా తక్కువ శ్రమ చేయాల్సి ఉంటుంది. మనకు విశ్వరాజ్య చక్రవర్తి పదవి లభిస్తుందని మీకు తెలుసు. దాని కొరకు ఒక్క జన్మ పవిత్రంగా ఉంటే ఏమైపోతుంది? వారిని బాలబ్రహ్మచారులని అంటారు. చివరి వరకు పవిత్రంగా ఉంటారు. పవిత్రంగా అయిన వారికి తండ్రి అంటే ఆకర్షణ ఉంటుంది. పిల్లలకు చిన్నతనంలోనే జ్ఞానం లభిస్తే రక్షించుకోగలరు. చిన్న పిల్లలు అమాయకులుగా ఉంటారు. అయితే బయట స్కూళ్ళు మొదలైన వాటి సాంగత్య రంగు అంటుకుంటుంది. మంచి సాంగత్యం పైకి లేపుతుంది, చెడు సాంగత్యం ముంచేస్తుంది. మేము మిమ్మల్ని శివాలయానికి తీసుకువెళ్తానని తండ్రి అంటారు. సత్యయుగం పూర్తి కొత్త ప్రపంచం. చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. తర్వాత వృద్ధి చెందుతారు. అక్కడ కూడా కొద్ది మంది దేవతలు ఉంటారు. కనుక కొత్త ప్రపంచానికి వెళ్ళేందుకు పురుషార్థం చెయ్యాలి. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రికి ఇష్టమైన వారిగా అయ్యేందుకు గుణవంతులుగా అవ్వాలి. మంచి మంచి గుణాలను ధారణ చేసి పుష్పాలుగా అవ్వాలి. అవగుణాలను వదిలేయాలి. ఎవరికి ముళ్ళు గుచ్చరాదు. 2వ పాయింట్, ఫుల్ పాస్ అయ్యేందుకు లేక స్కాలర్షిప్ తీసుకునేందుకు బాబా తప్ప ఇతరమేది గుర్తుకు రాని స్థితిని తయారు చేసుకోవాలి. పూర్తి పవిత్ర దృష్టి గలవారిగా అవ్వాలి. సదా బృహస్పతి దశ ఉండాలి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో సర్వ ఖజానాలను సఫలం చేసి సదా ప్రాప్తి సంపన్నంగా అయ్యే సంతుష్టమణి భవ. వివరణ. బ్రాహ్మణ జీవితంలో అన్నిటికంటే పెద్ద ఖజానా సంతుష్టంగా ఉండడం. ఎక్కడైతే సర్వప్రాప్తులు ఉంటాయో అక్కడ సంతుష్టత ఉంటుంది. ఎక్కడ సంతుష్టత ఉంటుందో అక్కడ అన్నీ ఉంటాయి. ఎవరైతే సంతుష్ట రత్నాలుగా ఉంటారో వారు సర్వప్రాప్తి స్వరూపులు. ఏది పొందుకోవాలో అది పొందుకున్నాననేదే వారి పాట. ఇటువంటి సర్వప్రాప్తి సంపన్నంగా అయ్యేందుకు విధి లభించిన అన్ని ఖజానాలను ఉపయోగించడం. ఎందుకంటే ఖజానాలను ఎంత సఫలం చేస్తారో అంత వృద్ధి చెందుతూ ఉంటాయి. స్లోగన్. ఎవరైతే సదా మంచితనమనే ముత్యాలనే ఏరుకుంటారో, అవగుణాలనే కంకరరాళ్లను ఏరుకోరో వారినే హోలీ హంసలని అంటారు. ఓం శాంతి.